హాయ్ అండి అందరికీ. బండి మీద దొరికే నూడిల్స్ ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో, బండి మీద దొరికే నూడిల్స్ కంటే ఇంకా టేస్ట్‌గా ఉంటాయన్నమాట. ఆ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా ఈరోజు మనం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని అందులో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 ఎగ్స్ తీసుకొని ఎగ్స్ కూడా అందులో వేసుకోవాలన్నమాట. ఆ ఎగ్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ పచ్చివాసన ఉండకుండా మొత్తం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బండి మీద తీసుకొచ్చుకుంటే ఎప్పుడు నూడిల్స్ ఆయిలు అవి ఏస్తారు గదా! అలా కాకుండా సేమ్ అలాగే వస్తాయన్నమాట. అలా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఎగ్స్‌లోకి కొంచెం సాల్ట్ గూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఎగ్స్‌లో వరకేను సాల్టు కొంచెం వేసుకోండి. ఇప్పుడొచ్చేసి ఈ నూడిల్స్ అనమాట. ఇవి డ్రై నూడిల్స్ అని ఉంటాయి. బయట విడిగా మార్కెట్‌లో దొరుకుతాయన్నమాట. ఆ డ్రై నూడిల్స్ తీసుకొచ్చుకొని నేను ఇలా ఉడికించుకున్నాను. ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతది. ఓన్లీ వాటర్‌లో నేను సాల్టు అట్లా ఏం వేయలేదు. ఆ నూడిల్స్ ఇలా ఉడికించుకొని ఎగ్స్‌లో వేసేయాలన్నమాట. ఇప్పుడొచ్చేసి కొంచెం కారము మన టేస్ట్‌కి సరిపడా. మనం ఎంత కారం తింటామో మన స్పైసెస్ తగ్గట్టు కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం ఎగ్స్‌లోకి క్యారెట్ ముక్కలు వేయించుకుంటాం ఫ్రై అవ్వటానికి వేసాం కదా ఆయిల్. ఇప్పుడు నూడిల్స్‌లోకి కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఈ నూడిల్స్ తీసుకొచ్చుకుంటాం కదా, అక్కడే గరం మసాలా ఉంటుందన్నమాట. ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. దాంట్లో 5 ఉంటాయి ఈ నూడిల్స్ దగ్గరే. ఆ నూడిల్స్ ప్యాకెటు మసాలా ప్యాకెట్ వేసానన్నమాట. దాంట్లోనే సోయా సాస్ కూడా వస్తుంది. సోయా సాసు, ఆ మసాలా పొడి ప్యాకెట్టు 2 వస్తాయన్నమాట. అవి 2 వేసాను. సోయా సాసు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బయట బాండీ అంటే వాళ్ళు పెద్ద పెద్ద బాండీ పెడతారు కదా, పెద్ద గెంటెలు. మనకు అవి లేవు కాబట్టి ఒక పొడవు స్పూన్ తోటి గెంటెతోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా అంతా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు. మన సూపర్ సూపర్ యమ్మీ నూడిల్స్ రెడీ అయిపోయినాయి కదా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.